గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మార్నింగ్ వాకింగ్కి వెళ్తే అక్కడ పెద్ద క్యూ ఉంది. మనకి యాక్చువల్లీ పూరి అంటే ఇళ్ళలో ఉంటుంది కదా, చూసారు ఎలా ఉందో. వీడియో ఇచ్చారు, జస్ట్ 10 రూపీసే 10 ప్యాకెట్లు ఇచ్చేసి ఫ్యామిలీ మొత్తం తిందామని. కాకపోతే 40 మినిట్స్ వెయిట్ చేశారు, పెద్ద క్యూ ఉంది. పడుకున్నా మామ వచ్చి లేపాడు, నా కోసం పూరి తెచ్చాడని చెప్పాడు. మన కోసం మినీ సిగ్నాపూర్ పోతున్నాం. సో దానికోసం రెడీ అయ్యాం. హారిక మేడం అండ్ హరిత మేడం వస్తారు. సో మా మార్గదర్శులు వాళ్ళు ఎలా చెప్తే అలా మేము వినాలి, ఎలా చెప్తే అలా చేయాలి. సో అమౌంట్ ఏంటనేది కార్ ఎక్కిన తర్వాత కారు మాట్లాడుకోవాలి. ఇప్పుడు కార్ అంటే వాట్ ఎవర్ ఏముంటాయి అక్కడ. చూసారా ఎలా ఉందో ఎండ, పోయి అసలు చచ్చిపోయేటట్టుకున్నాం అలా ఉంది ఎండ. 200 తీసుకెళ్తారు, మళ్ళీ తీసుకొస్తారు. సో 200 కట్టాలి. సో మేము 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 800 బడ్జెట్. 4 మెంబర్స్ సో బయలుదేరాము. అంటే అక్కడ శనిదేవుడు ఉంటాడు, అక్కడ మొక్కుకుంటే మనకున్న శనులు అన్నీ పోతాయి. అంత పాజిటివ్ జరుగుతుంది, అంత మంచి జరుగుతుంది. పట్టేలా ఉంటుంది, 1 అవర్ పట్టచ్చు మేబీ అని అంటున్నారు. మనం వెళ్ళాల్సింది ఇక్కడ అంట. రవి మాట్లాడుతున్నాడు, ఇక్కడ హిందీ వచ్చిందో రవికి, మాకు ఎవరికి హిందీ రాదు. సో ఇప్పుడు మేము వ్యాన్ ఎక్కిపోతున్నాం. ఫ్రెండ్స్ స్టార్ట్ కూడా అయిపోయింది. సో శని సింగపూర్కి ఇక్కడ 1 అవర్ అవ్వలేదంటే జస్ట్ తిప్పాడంటే స్టార్ట్ అయింది అనుకున్నా, ఇక్కడ ఆపారు. ఎక్కగానే ఒక 100 మీటర్స్ ముందు బానిచ్చాడు, వెళ్ళిపోతాను ఫీలింగ్ ఇచ్చాడు. కానీ ఇంకెళ్ళాం, చాలా ఫుల్ అవ్వాలి. ఎందుకంటే చాలా ఎండ ఉందండి, వ్యాన్ ఉండలేకపోతున్నాం, స్వెట్ వచ్చేస్తుంది. నాకు జ్ఞాపకం లేదు, అందుకని ఈ పేపర్ దొరికింది డ్రైవర్ సీట్ లో. ఏ పేపరో తెలియదు కానీ ఇది మాత్రం నా సీట్లు వేసుకుంది. వ్యాన్ ఎక్కివ్వండి, ఎక్కి ఆల్రెడీ 20 నిమిషాలు అవుతుంది. మన బాహుబలి 2లో ఉంటది కదా, మాయిస్మతి ఊపిరి పీల్చుకో అంట కదా, ఆ స్టైల్ ఉంది. ఎందుకంటే ఎండ ఇక్కడ అంత టెంపరేచర్, హై టెంపరేచర్ ఉంటుంది. May 2 ఇది 2వ తారీఖు, అంటే పీక్స్ ఎండలు ఉంటాయి. సో చాలా ఎండ ఉంది. వ్యాన్ ఎక్కిన కానీ ఎప్పుడు వెళ్తుందా వ్యాను అన్నట్టు ఉంది మాకు, అంత సౌండ్లు పడేస్తున్నాయి. వ్యాన్లో నాకు ఉక్కబోయేస్తుంది, బయట ఉందామని వెళ్తున్నాను అండి. వాళ్ళు బయటకు వెళ్ళిపోతారని చెప్పేసి లాకేస్తాడు. అయ్యాడు సీట్లు ఫిల్ అవ్వలేదు ఇంకానే, అందుకని ఇంకా ఎన్ని 1 2 3 4 5 ఇంకా 6 సీట్స్ ఎన్నో ఉన్నాయి. ఈ ఫిల్ అవ్వలేదని చెప్పి లాకేస్తాడు. ఎందుకంటే మేము ఎక్కడ దిగిపోతే మళ్ళీ ఆడికి డబ్బులు లాస్ అయిపోతాయి కదా, అది మ్యాటర్. మాయిస్మతి ఊపిరి పీల్చుకో, శని సింగపూర్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శని పోతుంది, గొప్ప వాళ్ళు అయిపోతారు, ప్రశాంతంగా ఉంటుంది జీవితం. శని సింగపూర్ వెళ్ళిన తర్వాత అక్కడ మనం దేవుని మొక్కుకోవాలి. సో మన శనులు అన్ని పోతాయి. సో వేరే వాళ్ళు వచ్చారు, మన పొలంలో మొక్కలు వచ్చాయి, మొలకలు వచ్చాయి. మొలకలన్నా ఒకటే తెలియదు కదా, ఇంగ్లీష్ మీడియం అండి. ఏం చేస్తాం, హారిక బ్లాక్ 1, అజయ్ బ్లాక్ 2. సో శని సింగపూర్ స్టార్ట్ అయిపోయింది. 2 బ్లాక్లకి ఒకేసారి, 2 కెమెరాలకు ఒకేసారి. నేను డబల్ యాక్టర్ని, అది చెప్తా ఇటు చెప్తా, అది నాలో ఉన్న గొప్పతనం. ఒక్క 2 సీట్లు ఫిల్ అవ్వలేదండి, ఆ 2 సీట్ల కోసం తెగ తిప్పుతున్నాడు. సో ఆంటీ గారు కూడా అదే అంటున్నారు, ఇంకా 2 సీట్లు ఉన్నాయని చెప్పేసి. హిందీ మాట్లాడుతున్నాను, ఇంటర్నేషనల్ హిందీ, ఏ హిందీ మాకు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడే తిప్పుతున్నాడు. ఏమన్నంటే ఎవరు అప్పుడు ఏమన్నంటే లాక్ వేసేసుకుని వెళ్ళిపోతాడు, మమ్మల్ని జైల్లో పెట్టినట్టు. గంట అయిపోయిందండి, ఎగ్జాక్ట్లీ 4కి ఎక్కాం, 5 అయింది టైము. ఇంకా వ్యాన్ ఒక్క సీటు కోసం అండి, ఒక్క సీటు కోసం, ఒక్క అడుగు అంటాడు ఛత్రపతి సినిమాలో లాగా. ఒక్క అడుగు కోసం, ఒక్క సీటు కోసం మేము వెయిట్ చేస్తున్నాం. దండాలయ్యా దండాలయ్యా, ఎండకి మేము చస్తున్నామయ్యా. ఎర్ర డ్రైవరు ఎక్కినప్పుడు ఎంతసేపు అన్నాడు? 5 minutes 10 minutes అయిపోతుంది అన్నారు. అది 1 అవర్ అవుతుంది. ఇంకా 5-10 minutes ఎప్పుడు అవుతుందేమో అని మేము ఎదురు చూస్తూనే ఉన్నాము. ఈ మొత్తం ఎండ వస్తుంది, అసలు కళ్ళు తిరుగుతున్నాయి. అది కాక ఇక్కడ మొత్తం చెమట వాళ్ళు దిగిపోయి కూడా మాకు లాక్ ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట. ఏదో కిడ్నాప్ చేసి బంద్ చేసినట్టు. అంటే మేము ఎట్లా అటు వెళ్ళలేము ఇటు వెళ్ళలేము అన్నట్టుంది మా పరిస్థితి. మధ్యలోనే బ్లాక్ అయిపోయినాము. దేవుడు వచ్చాడయ్యా, దండాలయ్యా దండాలయ్యా. డ్రైవర్ వస్తే మాకు ఎక్కడ వస్తుందండి, వాటర్ కావాలి. డ్రైవర్ రిక్వెస్ట్ చేశాను, ఆయన కోసం గంట వెయిట్ చేసి మా కోసం 5 minutes వెయిట్ చేయలేడా. మొత్తం వాటర్ తేవడానికి తిరుగుతుందండి మహానుభావులు. వాటర్ సాధించాం. సో అక్కడ వాటర్ ఎలా చేయట్లేదు, బాటిల్ అక్కడే తాగాలంట. సో అందుకని పడుతుంటే లాగేసుకున్నాడండి ఆయన బాటిల్. ఏం చేస్తాం, కింద నుంచి చెప్తున్నాం కదా. ఇప్పుడు బయలుదేరింది బండి 5:30, 1 hour 20 minutes ఉండుంటాం మేము. షిరిడీలో మొత్తం అందరూ ఎక్కేసి ఒక సీట్ మిస్ అయిందని చెప్పాను కదా. ఈ డ్రైవర్ గారికి ఎవడో కాల్ చేసి ఆడెవడో బండి మీద తీసుకొస్తున్నాడు ఒక్క సీటు కోసం. ఇక్కడ
ఒక 5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆపేసాడండి వ్యాన్. చూసారా, ఇక్కడ ఆపేసాడు మీద. అక్కడ కొంచెంసేపు వెయిట్ చేసిన తర్వాత బయలుదేరాం. మహారాష్ట్ర ఎంత అద్భుతంగా ఉందో. ఇది కాలువ అనుకుంటాను. ఇక్కడ ఆపారండి. సో ఎద్దుని కట్టేశారు ఇక్కడ గానుగు స్టైల్లో. అది తిరుగుతూ ఉంది పాపం. దీంట్లో చెరుకు రసం తీసి ఇచ్చారనమాట. టైర్డ్ అయిపోయాం, బాగా ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఒక మార్కెట్ ఆకలేస్తుంది. 4లో కూర్చున్నాం, బండి 5 బాగా స్టార్ట్ చేసాడు, గంట బాగా కూర్చోబెట్టాడు, అక్కడే రౌండ్ అయిపోతున్నాడు. సో ఎద్దుతో చెరుకు రసం చేస్తున్నారు. వ్యాన్లో కూర్చుని అలసిపోయామండి. మొత్తం అంతా ఎనర్జీ మొత్తం పోయింది. మంచి ఉయ్యాలు పోతున్నావా? ఎద్దు మాత్రం బాగా కష్టపడుతున్నా. ఎద్దు కోసం తాగా చెరుకు రసం. మనం ఒకప్పుడు ఇడ్లీ కాసుకుని వచ్చాము. మరి ఎంత చెప్తున్నావు కానీ ఏం పెడతలేదు ఏంట్రా అంటుంది. సో సన్ రైజ్ ఇప్పుడే డౌన్ అవుతుంది. చాలా బాగుంది కదా. వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి. మహారాష్ట్రలో ఉన్నాం. మొన్నటి వరకు హైదరాబాద్ ఉన్నాం. సడన్గా మహారాష్ట్ర వచ్చాము. జీవితం ఎప్పుడు ఎలా మొదలవుద్ది, ఎక్కడ ఉంటామో ఏమీ తెలియదండి. అదే జీవితం అంటే. టైం కుదిరినప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి. ఇలాగా చాలా బాగుంది. చూసారా ఈ ప్రకృతి, ఇదంతా ఈ పొలాలు ఇవన్నీ చూస్తుంటే. వచ్చామండి ఇక్కడ స్నాక్స్ అని తిన్నాము. హిందీ, మరాఠీ, తెలుగు. తెలుగు మొత్తం తెలుగానా? అరే మంచి బాగా చెప్తున్నావు. తెలుగు వాళ్ళమే ఉన్నాం చాలా మంది. दर्शन कैसा करना, पूजा कैसा करना, पूजा होने के बाद कहाँ पीछे पलट के देखना है, क्या बोलते जाना, यहाँ पे आपको सब बता देंगे. आइए తెలుగులో చెప్పాలా? చెప్పు తెలుగులో చెప్పండి. బెల్ట్ తీసండి, వాచ్ తీసండి, చెప్పులు బండ్లు వేసండి. మీ పర్సు, మొబైల్, కెమెరా, సెల్ మొత్తం తీసుకుని వెళ్ళండి. బెల్ట్ తీసిన తర్వాత మీ పర్సు, మొబైల్, కెమెరా, సెల్, హ్యాండ్ బ్యాగ్ అన్ని తీసుకుని వెళ్ళండి. స్నానాల సిస్టమ్ లేవు, తీసేస్తున్నారు. ఇదివరకు లేడీస్ కు లోపల పర్మిషన్ లేకుండే, ఇప్పుడు లేడీస్ కూడా పర్మిషన్ ఉన్నాయి. ఎందుకంటే దోషాలు ప్రాబ్లం ఆడవాళ్ళు కూడా ఉంటాయి, మొగలు కూడా ఉంటాయి. శని పూజలు ఇది. ముందు శనేశ్వర దేవునికి ఆరతి వాటర్ ఉంటాయి. కాలి చేతులు గడుకొని తలపైన నీళ్ళు చల్లుకొని తుడుచుకోవద్దు, అట్లా తడిలో ఉండించుకోండి. 7 జాగాల పూజ ఉంటాయి శనేశ్వర దేవునికి. అది ఎట్లా వెళ్ళాలా, ఎట్లా రావాలా, దర్శనం ఎట్లా చేసుకోవాలా, పూజ ఎట్లా చేసుకోవాలా, పూజ అయిన తర్వాత ఎక్కడ తిరిగి చూడొద్దు, మొత్తం ఇక్కడ మీకు తెలుగులో చెప్పిస్తాను. వాళ్ళ మీద వాటర్ వేసుకోవాలి, అది పుచ్చుకోకూడదు. ఇక్కడ కాలు నవధాన్యం అంట. ఇది ఉప్పు, ఇది ఆయిల్. ఇది పోసి శనిదేవుడి మీద మొక్కుకుంటే మన శని అంతా పోద్ది. అది శని సింగాపూర్లో పూర్వం ఒక చాలా పెద్ద వరద. ఆ వరదలో ఒక నల్లని రాయి కొట్టుకొచ్చి 2 చెట్ల మధ్యలో ఇరుక్కుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆవుల్ని మేపే కుర్రాళ్ళు వచ్చారు. అందులో ఒక కుర్రాడు సరదాగా తన చేతిలో ఉన్న కర్రను తీసుకొని ఆ రాయిని కొట్టాడు. అప్పుడు ఆ రాయి నుంచి రక్తం రావడం ప్రారంభమైంది. అది చూసిన ఆ కుర్రాడు పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్ళి ఊర్లో వాళ్ళందరికీ చెప్పాడు. సో ఆ కుర్రాడు చెప్పిన మాటలు విని ఊరు వాళ్ళందరూ ఆ రాయి దగ్గరికి వెళ్తారు. ఆ రాయి అంటే మీన్స్ స్వామివారు అండి. ఆ స్వామివారిని అందరూ చాలా మంది ఆ పట్టుకుని ఇలా లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎంత ప్రయత్నం చేసినా ఆ రాయి మాత్రం లేవదండి అక్కడ నుంచి. సో ఏం చేయాలో అర్థం కాక అందరూ చాలాసార్లు ప్రయత్నిస్తారు. ఫైనల్గా అందరూ విఫలమవుతారు. ఆ రోజు రాత్రి స్వామివారు ఆ కుర్రాడి కళలోకి వచ్చి, నేను ఆ నల్లని రాయిలో శనీశ్వరుడుగా ఉన్నాను, నన్ను తీసుకెళ్లి ప్రతిష్ఠించు అని చెప్తాడనమాట ఆ కుర్రాడికి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ కుర్రాడు లేచి ఊర్లో పెద్దలందరికీ చెప్తాడనమాట నల్లని రాయిలో శనీశ్వరుడు ఉన్నాడని. మరి ఆ ఊర్లో వాళ్ళందరూ వెళ్ళి ఆ రాయిని లేపడానికి ప్రయత్నిస్తారు, కానీ మళ్ళీ అందరూ విఫలమవుతారు. ఆ రోజు రాత్రి స్వామివారు మళ్ళీ ఆ కుర్రాడు కల్లోకి వచ్చి, మీరు ఎంతమంది వచ్చినా నన్ను లేపలేరు, సొంత మేనమామ మేనల్లుడు వచ్చి నన్ను లేపితేనే నేను కదులుతానని ఆ కుర్రాడు కల్లో అంటాడు. ఎంతమంది వచ్చి లేవని స్వామివారు సొంత మేనల్లుడు మేనమామ వచ్చి లేపగానే లేచి ఎద్దుల బండి మీద పెట్టి తీసుకుని వెళ్ళేసరికి, ఒక ప్లేస్కి వెళ్ళేసరికి అక్కడ ఆగిపోతాడు స్వామివారు. సో అక్కడ నుంచి ఎంత కదిలిపినా కదలడు. సో అక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారన్నమాట. ఇది ఆ స్వామివారి చరిత్ర. ఆ స్వామివారిని ఎక్కువగా శనివారం రోజు భక్తులు వచ్చి దర్శించుకుంటారు. స్వామివారిని దర్శించుకున్నాక వెనక్కి తిరిగి చూడకుండా గుడి బయటకు వచ్చేయాలి. సో నవగ్రహాలు ఎక్కడైనా సరే అన్నీ కలిసి ఉంటాయండి. నవగ్రహాలు ఒక దిక్కునే ఉంటాయి, కానీ ఇక్కడ ఒక్కొక్క నవగ్రహానికి ఒక్కొక్క టెంపుల్ కట్టారు. చాలా 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 బాగుంది. సో సెపరేట్గా కట్టారు. శనిగ్రహాలు 9 గ్రహాల చుట్టూ 3 టైమ్స్ తిరిగానండి. నా లైఫ్లో అన్ని కష్టాలే, అన్ని శనిలే, ప్రతిదీ అడ్డంకులు ఎక్కువైపోయినాయి. సో అందుకని 3 రౌండ్స్ తిరిగి మొక్కుకున్నాను, అన్నీ పోయి మంచి లైఫ్ రావాలని. ఇప్పుడు వచ్చాము. సో ఈ ఆలో వచ్చాము. ఇంటర్నేషనల్ వ్యాన్ ఇది. నువ్వు చూడడానికి కూడా ఓపెన్ లేదు.
ఎప్పుడో బయలుదేరాం 4 గంటలకు ఇప్పుడు వచ్చాం. శని సిగ్నాపూర్ వెళ్ళి వచ్చాము. మొత్తం టైడ్, మొత్తం ప్యాంటు గింట అన్ని తడిచిపోయినాయి చెమటలకి. అసలు మామూలుగా అసలు టైల్లో టైడ్ అయిపోయామండి. అది వ్యాన్ వెళ్ళిపోతుంది, అదే వ్యానో తెలియదు. అమ్మో చాలా కష్టం అండి బాబు. అమ్మా నరకంగా నరకం కనిపించింది ఫ్రెండ్స్. ఐసీ అసలు మామూలు ట్విస్ట్ ఇవ్వలేదండి. నేను లిఫ్ట్ లోను వ్యాన్లో వెళ్తుంటే నాన్న అంటది. మా రవి గారు మామూలు అంటు కాదు, అమ్మా వీడియో ఎడిటింగ్ చేయమ్మా అంటాడు. ఈలోగా మొఖం మీద దండేది నన్ను కాలుతోటి. ఒక బాధ కాదు, మా బాధ ఎవరు చెప్పుకోమంటారు. చాలా టైడ్ అయిపోయింది వ్యాన్లో వెళ్ళి అసలు ఓపిక నశించిపోయింది. 2 బకెట్లు నత్తి మించి తల మీద ఉంచుకుంటే తప్ప మేటర్ వరకు అలా. ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ. సో ఆంధ్ర భోజనం తినడానికి వచ్చామండి. ఆంధ్ర భవన్ అంటే ఇది ఆంధ్ర భోజనం. సో మెనూ ఉంది, ఈ మెనూలో ఏదైనా చూసుకుని ఫుడ్ తింటాం. ఇప్పుడు సో మాట్లాడడానికి కూడా ఓపిక లేదు, త్వరగా భోజనం చేసేలాని ఉంది మాకు. 6 hours జర్నీ చేసి బాగా అలసిపోయాము. భోజనం చేద్దామని కూర్చున్నాము. మా అలసిపోయినందుకన్నా ఆ యాన్ డ్రైవర్ గడిదో అని చెప్పి మొత్తం సంచలనం చేశాడు. మెనూ ఫ్రైడ్ రైస్, సాంబార్ రైస్, దాల్ రైస్, లెమన్ రైస్, మంచూరియన్ ఫ్రైడ్ రైస్, ఫుల్ మీల్స్, పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఉంది, వెజ్ పులావ్ ఉంది, పన్నీర్ పులావ్ అయితే ఒకవేళ అన్ని వస్తాయి. పెరుగు, పప్పు, అన్నం, పప్పు, పెరుగు, ఫ్రైడ్ రైస్, కర్రీ, పులిహార, కొమ్మర. అమ్మ లేదంటే నేను కూడా ప్లేట్ ఫుల్ మీల్ తీసుకుంటాము. ట్రై చేద్దాం. ఎప్పుడు తింటా నేను అనేది అందరూ మీల్స్ తిందాం వెరైటీగా. ట్రై చేద్దాం. సో మా వాడు ఆంధ్ర భోజనం తింటాడు చూసారా. ఫుల్ మీల్స్ అంటే ఇది 140 రూపీస్ అండి ఫుల్ మీల్స్. ఎలా ఉందా టేస్ట్? యావరేజ్ అండి. ఆంధ్ర భోజనం పేరు పెట్టారు కానీ ఆంధ్ర భోజనం మనం వద్దాం పని చేయండి. ఫోటో ఒకటి ఇక్కడ వచ్చింది, రియాలిటీ ఒకటి. సో అది ఆంధ్ర భోజనం అయితే మా వాడు తింటున్నాడు. ఆంధ్ర భోజనం తింటున్నాడు. హారిక అండ్ అనిత గోబీ ఫ్రైడ్ రైస్ చెప్పారండి. గోబీ ఫ్రైడ్ రైస్ ఇది, అది ఎలా ఉంటుందో టేస్ట్ చూడాలి. గోబీ ఫ్రైడ్ రైస్. నేను ఇంకేం చెప్పలేదు. ఐషు ప్లేట్ రైస్ ప్లేట్ మీల్స్ చెప్పింది ఐషు. ఐషు వచ్చేస్తుంది. కంగ్రాచులేషన్స్. ఆంధ్ర భోజనం అంటే అది. సో గోబీ మంచూరియా అంటే అండి ఇది. గోబీ మంచూరియా కాదు, గోబీ ఫ్రైడ్ రైస్. సారీ గోబీ ఫ్రైడ్ రైస్. గోబీ అయినా మన హైదరాబాద్ లో ఉన్నట్టు లేదని. హైదరాబాద్ లో ఉన్నట్టు ఎలాగా ఉండదు. ఓకేనా? పర్లేదు. ఓం సాయిరామ్. సాయి శరణం బాబా శరణం పాట పడి కొడతాను నేను. ఇప్పుడు చాలా సార్లు పాడేసాను కాబట్టి సాయిబాబా. ఇప్పుడు విషయం ఏంటంటే సాయిబాబా దర్శనం అయిపోయింది. ఫస్ట్ డే, ఇది 4th డే మేము వచ్చి. ఫస్ట్ డే సాయిబాబా దర్శనం అయిపోయింది. ఫస్ట్ డే వచ్చాము. సెకండ్ డే సాయిబాబా దర్శనం అయిపోయింది. థర్డ్ డే శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళాం. శనీశ్వరుని మొక్కుకున్నాం. నిన్న ఒక యుద్ధమే చేసాం. ఎండలో మొత్తం మొఖాలు మాడిపోయి, మొత్తం వీక్ అయిపోయి, డల్ అయిపోయి, చెమటలు పట్టేసి, అలా చేసి ఇలా చేసి మొత్తం మీద ఏదైతేనో శనీశ్వరుని మొక్కుకున్నాం. మా శనిలన్నీ పోని ఈ రోజుతో నిన్నటితోటే. సో అంతా హ్యాపీగా ఉంది. కాకపోతే మేము ఫ్రైడే రోజు వెళ్ళాలి హైదరాబాదు. కానీ ఒక గొప్ప వ్యక్తి, మహానుభావుడు ఫ్రైడే రోజు వద్దు సాటర్డే బుక్ చేయని చెప్పాడంట. వాడు నేనే. అందుకని ఈరోజు వెళ్ళిపోయింటే బాగుండేది నిన్న. సో ఈ రోజు ఇంకా టికెట్లు ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు. ఇంకా వెయిటింగ్ లిస్ట్ 23% ఉంది. అండి నమస్కారం. ఓం సాయిరామ్. దర్శనం అంతా బాగా జరిగిందండి. షిరిడి టూర్ బాగా జరిగింది. బాబా దర్శనం మంచిగా జరిగింది. మన శ్రీ సింగరాపురం వెళ్ళొచ్చాం, అది బాగా జరిగింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు మేము బయలుదేరుతున్నామండి. మన టికెట్ బుక్ అయినాయి, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కన్ఫర్మ్ అయితే ఈరోజు అవ్వచ్చు. ఒక 2 hours కాసేపు బోర్ కొడుతుందని చెప్పి సరదాగా ఆడుకుంటున్నాం. అంతా బాబా నడుచుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసాం. బాబా మాకు మంచిగా ఫుల్ ఇది ఎంజాయ్. 4th డే ఫుడ్ ఫీల్ అవుతుంది. బాబా తీసినట్టు మార్చాడు, టేస్ట్ మార్చాడు. అదేం కాకుండా వచ్చాము. మాత్రం కంపల్సరీ.
4th డే స్పెషల్ ఫుడ్ ఈ రోజుతో లాస్ట్ మనం. ఈ రోజుతో లాస్ట్. జై హింద్ షిరిడి సాయిబాబాకి. హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. రెడీ చేసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. 4 టికెట్లు బుక్ చేస్తే 2 టికెట్లు ఓకే అయినాయి. ఉన్నది ఇక్కడ 5 కానీ 2 టికెట్లు. ఒక సీట్ ఇద్దరికి ఒక సీట్ అంతే, హాఫ్ అది మ్యాటర్. ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నారా? వాసిపోతే సమ్మర్లో మాత్రం రాకండి. ఫ్రెండ్స్ ఈ రోజుకి మేము వచ్చేసి 4 days అవుతుందన్నమాట. మేము వచ్చింది వెనస్డే మార్నింగ్, ఈ రోజు వచ్చేసి సాటర్డే అనమాట. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 4 అవుతుంది. అండ్ మేమైతే ఇప్పుడు హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాము. మామూలు కంటిన్యూ చేసాము. రూమ్ ఖాళీ చేస్తాం ఇప్పుడే. సో లగేజ్ అంతా పెట్టేసుకున్నాము. ల్యాప్టాప్ వద్దు అని అంతా చెప్పింది, నేను వెళ్ళలేదు. పెద్ద సాఫ్ట్వేర్ తీసుకొచ్చాను, అది మైలాపత్రను. సో ఏదైనా 4 days షిరిడీలో ఉన్నాము. శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయాము. మొత్తం షిరిడీ అణువు చూసాము. రెస్టారెంట్లో పొద్దున్న ప్లేన్ దోశ తిన్నాము, తర్వాత మసాలా దోశ తిన్నాము, ఇడ్లీ తిన్నాము, పూరి తిన్నాము. అన్నీ బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. షిరిడీ ప్రసాదం ఇంకా అద్భుతంగా ఉంది. షిరిడీ రావాలనుకుంటే ఒక్కసారైనా జీవితంలో షిరిడీ రావాలంటే చాలా ఇంపార్టెంట్. సాయిబాబా గ్రేట్ దర్శనం జరిగింది, అంతా చాలా బాగా జరిగింది. ఈ కాకపోతే మీ సమ్మర్లో రావడం వల్ల కొంచెం చాలా హార్డ్ ఎక్కువ ఉంది. చాలా హీట్ వల్ల కొంచెం అంటే సమ్మర్లో కాకుండా రే సీజన్ వింటర్ సీజన్లో వస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మొత్తం మీద టూర్ అయితే క్లోజ్ అయిపోయింది. హారిక ఎంతో కష్టపడి 4 టికెట్లు బుక్ చేస్తే 2 టికెట్లు కన్ఫర్మ్ అయినాయి. ఇప్పుడు 2 టికెట్లు 5 వెళ్ళాలి. అది ఎలాగనేది కష్టపడి వెళ్ళాలి. సమ్మరు అండ్ నాన్ ఏసీ చాలా కష్టం. అయినా సరే మనిషికి సాధించాలనే సంకల్పం ఉండాలి, కానీ ఏదైనా సాధించవచ్చని ఆ రోజు గొప్పవాడు చెప్పాడు. ఇప్పుడు ఇది ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబాకి జై. మా టూర్ ఎండ్ అయిపోతుంది, అలాగే ఈ బ్లాగ్ కూడా ఎక్కడితో ఎండ్ అయిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీరు కనుక సాయిబాబా భక్తులు అయితే ఓం సారం అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఈజ్ ఆటో డ్రైవర్ సార్. నమస్తే సార్. బాగా అయ్యి చెప్పాడు. సో ఆటోలో మొత్తం మీద హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. సో చాలా థ్యాంక్ యూ సో మచ్. షిరిడీలోనే ఉంటాడంట. షిరిడీలో ఉన్నాం. इधर हिंदी में बोलो. हाँ आपका हिंदी में बोलो तो मेरे को हिंदी अच्छा आता है. क्या बोल रहे हैं, क्या ड्राइविंग करे. సాయిబాబా నన్ను కరుణించి కాపాడు. నాకు ఇప్పటి వరకు హైదరాబాద్ సంవత్సరాలు అయిపోయింది, హిందీ రాలేదు. ఫస్ట్ టైం సాయిబాబా సంబంధం చేస్తున్నా. ఇదే మళ్ళీ సంవత్సరంలో మే నెల 1వ తారీఖు కల్లా ప్రాపర్ హిందీ నేర్చుకుని బాగా మాట్లాడతానని సాయిబాబాకు మొక్కుకుంటున్నా. అండ్ ప్రామిస్ కూడా చేస్తాను. బాబా సాయిబాబా అని సాయిబాబాని పిలిచింది ఫస్ట్ వర్డ్. సో ఈయన పిలిచింది. సో అందుకని ఈయన్ని ఇక్కడ ఇలా ఇతను మ్యూజియం లాగా పెట్టారు ఇక్కడ. ఎస్. సో సాయిబాబా స్నేహితులు, సాయిబాబాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ, సాయిబాబాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు వీళ్ళంతా. హాయ్ గాయ్స్, మరి ఏజే ఎర్కా హారికా. సో వాయిస్ ఓవర్ అండ్ గివ్ యూ అదే ట్రైను.